హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. మీరు కానీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయితే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మీ ఫ్యూచర్ ఎడ్యుకేషన్కి సపోర్ట్గా ఈ స్కాలర్షిప్ అనేది మీకు చాలా పనికొస్తుంది అనుకుంటున్నాను. ఈ స్కాలర్షిప్ అవార్డు ఐఐటి ఇండియా వారు ఇస్తున్నారు. ఈ స్కాలర్షిప్ వర్త్ ఎంత అంటే ఇంచుమించుగా 10 lakhs. అంటే ఇందులో విన్నర్ అయిన ప్రతి ఒక్కరికి కూడా టోటల్గా ఇచ్చే ప్రైజ్ స్కాలర్షిప్ వచ్చి 10 lakhs ఇస్తున్నారు. అయితే మీరు చేయవలసింది ఏమిటి అంటే, మీరు అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయ్యుండి, అది కూడా ఎక్కడ చదువుతుండాలి, మీరు ఏఐసిటిఈ అండర్ యూజీసీ అప్రూవ్డ్ పొందిన ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నట్టయితే మీకు ఈ స్కాలర్షిప్ అవార్డు అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం. ఈ స్కాలర్షిప్ అప్లై చేయడానికి వచ్చి లాస్ట్ డేట్ ఈ మే నెల 31వ తారీఖు లాస్ట్ డేట్. దీని యొక్క డీటెయిల్స్, ఈ ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్, ఈ స్కాలర్షిప్ మనం అచీవ్ అవ్వచ్చు అనేది వివరాలన్నీ కూడా ఇప్పుడు నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా లేకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటుందంటే వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా నా వీడియోపై కామెంట్ కూడా తప్పకుండా చేయండి. ఈ స్కాలర్షిప్ గురించి మీరు తెలుసుకోవడానికి తప్పనిసరిగా నా వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు బాగా ఒక అవగాహన అవుతుందని అర్థం చేసుకుంటున్నాను. ఇక వీడియోలోకి వద్దాం. ఈ ప్రోగ్రామ్ గురించి చూసినట్లయితే చూడండి, డీటెయిల్డ్గా ఈ ప్రోగ్రామ్ గురించి మనకు ఇవ్వడం జరిగింది. The IET Scholarship Award is India's most prestigious scholarship program for undergraduate engineering students, initiated by the Institution of Engineering and Technology. IET ante Institution of Engineering and Technology. It aims to identify and empower the next generation of engineering leaders in India, paving the way for their successful careers. In the 8th edition, the program seeks to inspire undergraduate engineering students by recognizing their creativity, innovation, leadership, and excellence. Under this program, undergraduate engineering students from all years, first, second, third, or fourth, first, second, third చదువుతున్న విద్యార్థులు, స్టూడెంట్స్ ఎవరైనా సరే దీనికి will be eligible for a collective scholarship prize worth 10 lakhs. ఇక ఐఐటి గురించి కానీ బ్రీఫ్గా చూసినట్టయితే, ద ఐఐటి ఏ ప్రామినెంట్ గ్లోబల్ ప్రొఫెషనల్ సొసైటీ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ద యూకే ఈజ్ కమిటెడ్ టు ఇంజనీరింగ్ ఏ బెటర్ వరల్డ్ విత్ మోర్ దాన్ 4,000 members in India. The organization concentrates on pivotal sectors such as future technologies, mobility, and future of work. Emeritus engineers like Shri Ratan Tata, he is the former chairman Tata Sons, N.R. Narayanamurthy, chairman Emirates Infosys, and T.V. Ramachandran, president Broadband India, former and ex-resident director Vodafone, are honorary fellows of the IET. This is about a brief description of the IET. Here ఐఐటి ఇండియన్ స్కాలర్షిప్ అవార్డు ఎలిజిబిలిటీస్ ఏమిటి అని చూసినట్లయితే, ఇక్కడ ఎలిజిబిలిటీస్ తెలుసుకునే ముందు ఈ స్కాలర్షిప్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 31st May 2024. ఎలిజిబిలిటీ ఓపెన్ ఫర్ స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆర్ ఫోర్త్ ఇయర్స్ ఆఫ్ ఆల్ టైమ్ రెగ్యులర్ అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఇన్ ఎనీ ఫీల్డ్. మీరు ఏ ఫీల్డ్లో చదువుతున్నా సరే, ఆ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న బీటెక్ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్. అది కూడా ఆరు చదివే ఇన్స్టిట్యూషన్ ఏఐసిటిఈ లేదా యూజీసీ అప్రూవల్ అయ్యి ఉండాలి. అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ క్లియర్డ్ ఆల్ రెగ్యులర్ క్రెడిట్స్ కోర్స్ ఇన్ ఏ సింగిల్ అటెంప్ట్. మీ సబ్జెక్ట్స్ అన్నీ కూడా, రెగ్యులర్ క్రెడిట్స్ అన్నీ కూడా సింగిల్ అటెంప్ట్స్లో కంప్లీట్ అయి ఉండాలి. Applicants must have scored at least 60% in aggregate or equivalent CGPA of at least 6 on a 10-point scale in the semesters cleared so far. మార్క్స్ పరంగా చూసినట్లయితే 60% అగ్రిగేట్కి వచ్చి ఉండాలి. ఇక CGPA పరంగా అయితే మీకు అట్లీస్ట్ 6 points వచ్చి ఉండాలి. There is no age limit for the applicants. Applicants మాత్రం ఏజ్ లిమిట్
ఏమీ లేదు. ఇక్కడ నోట్ గానే మనం గమనించినట్లయితే చూడండి, అప్లికేషన్ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్ ఐఈటీ మెంబర్స్ అండ్ నాన్ మెంబర్స్ అండ్ ఫర్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ యాజ్ రికగ్నైజ్డ్ బై ద ఏఐసిటిఈ. UGC also lateral entry students joining a BTech program in the second year can apply too. పాలిటెక్నికల్ చదివి lateral program గా lateral entry గా ఈ బీటెక్ కోర్స్ చదువుతున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతుంటారు. ఇక బెనిఫిట్స్ ఏమిటి చూసినట్లయితే, ఇక ద సెలెక్టెడ్ స్కాలర్షిప్ విల్ రిసీవ్డ్ ద స్కాలర్షిప్ ప్రైజ్ యాజ్ మెన్షన్ బిలో. ఈ రకంగా మనకు చెప్తున్నారు వాళ్ళు. ఫర్ రీజనల్ రౌండ్స్ నేషనల్ ఫైనల్ రౌండ్స్ చదివితే రీజనల్ రౌండ్ సెలక్షన్ ఎలా జరుగుతుందంటే, దేర్ విల్ బి ఏ 5 రీజనల్ సెంటర్స్ అండ్ స్కాలర్షిప్ అవార్డెడ్ విల్ యాజ్ ఫాలోస్. రీజనల్ రౌండ్ విన్నర్కి వచ్చి 60,000 ప్లస్ సర్టిఫికెట్ ప్లస్ ఐఈటీ మెంబర్షిప్ కూడా ఇస్తారు. అదేవిధంగా రీజనల్ రౌండ్ రన్నర్ అప్కి అయితే 40,000 క్యాష్ ప్రైజ్, సర్టిఫికెట్ ప్లస్ ఐఈటీ మెంబర్షిప్ ఇస్తారు. ఫర్ నేషనల్ లెవెల్లో జరిగే ఫైనల్స్కి వెళ్ళినట్టయితే వీరికి ద విన్నర్ ఆఫ్ ద రీజనల్ రౌండ్ విల్ కంప్లీట్ ఇన్ ద నేషనల్ ఫైనల్స్ అండ్ ద స్కాలర్షిప్ అవార్డ్ విల్ బి యాజ్ ఫాలోస్. నేషనల్ లెవెల్లో విన్నర్కి 3 lakhs క్యాష్ ప్రైజ్ ప్లస్ సర్టిఫికేట్ ప్లస్ ఐఈటీ మెంబర్షిప్. ఫస్ట్ రన్నర్ అప్ వచ్చి 1,70,000 సర్టిఫికేట్ ప్లస్ ఐఈటీ మెంబర్షిప్. సెకండ్ రన్నర్ అప్ 1,50,000 plus certificate plus IET membership. If a student wins the scholarship at regional and national levels, she will be awarded a certificate for both levels and the prize money for the national level only. ఈ రకంగా నేషనల్ లెవెల్లో విన్ అయిన వాళ్ళకి, రీజనల్ లెవెల్లో విన్ అయిన వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇస్తారు, కానీ నేషనల్ లెవెల్లో అవార్డు ఎంత ఉందో అంత మాత్రం ఇస్తారని ఇక్కడ మీరు క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ డాక్యుమెంట్స్ ఏం కావాలి దీనికి చూసినట్టయితే, no documents are required to be attached at the time of application. ఈ అప్లికేషన్ పెట్టడానికి డాక్యుమెంట్స్ ఏం అక్కర్లేదు, ఆన్లైన్లోనే అప్లై చేయాలి. దాని యొక్క లింక్ కూడా నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ సైట్ ఎలా ఓపెన్ చేయాలి దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి ఆ తర్వాత దీన్ని అప్లై చేసినట్లయితే చాలా ఈజీ మెథడ్స్లో మీరు అప్లై చేయొచ్చు. హౌ కెన్ అప్లై? క్లిక్ ద అప్లై బటన్. ఇక్కడ మీరు చూస్తుంటారు, ఇక్కడ అప్లై బటన్ మనకు కనిపిస్తుంది. ఈ అప్లై బటన్ మీరు క్లిక్ చేసినట్టయితే ఈ వెబ్సైట్ యొక్క లింక్ ఇస్తున్నాను నేను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆ అప్లై మీద క్లిక్ చేసినప్పుడు అక్కడ బడ్డీ ఫర్ స్టడీలో మీరు రిజిస్టర్ అవ్వాలి కాబట్టి ఆ బడ్డీ ఫర్ స్టడీ వెబ్సైట్లో రిజిస్టర్ అయినట్టయితే చాలా ఈజీగా ఓపెన్ అవుతుంది. స్టెప్ 3లో యూ విల్ రీడైరెక్ట్ టు ద అఫీషియల్ రిజిస్ట్రేషన్ పేజ్ ఐఈటీ ఇండియా స్కాలర్షిప్ అవార్డ్ 2024. ఆ తర్వాత ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసినప్పుడు రిజిస్టర్ అవ్వగానే మీరు వెంటనే ఈ ఐఈటీ స్కాలర్షిప్ సంబంధించిన పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. ఫిల్ ఇన్ ఆల్ రిక్వైర్డ్ డీటెయిల్స్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ సబ్మిట్. వన్స్ రిజిస్టర్డ్ లాగిన్ ఇన్ యూజింగ్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. మీరు వర్కింగ్లో ఉండే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా కంటిన్యూ టు ఫిల్ ఇన్ పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ ఇన్ఫర్మేషన్, ప్రొఫెషనల్ యాక్టివిటీస్ and co-curricular activities in the scholarship application. నెక్స్ట్ సబ్మిషన్ ద అప్లికేషన్. ఆ ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీరు అప్లై చేసిన వాళ్ళు అవుతారు. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చి 31st May. ఇక ఈ విధంగా ఇక్కడ మనకి ఈ ఐఈటీ స్కాలర్షిప్ సంబంధించిన వివరాలు అన్ని కూడా మనకు తెలుస్తున్నాయి. ఇక్కడ చూసినట్లయితే వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ది స్కాలర్షిప్ అవార్డ్ అని చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఆన్లైన్ ఎవాల్యుయేషన్. ఇక వెయిటేజెస్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది అకాడమిక్లో 52% ఉండాలి, ఎక్స్ట్రా కోకరికులర్ యాక్టివిటీ 20%, ప్రొఫెషనల్గా 13% మీకు వెయిటేజ్ ఉండాలి. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మెంబర్షిప్ ఇన్ ప్రొఫెషనల్ బాడీస్, కోఆర్డినేటింగ్ యాక్టివిటీస్ ఆఫ్ ద ప్రొఫెషనల్ బాడీస్, an office bearer of any professional body, student chapter, contribution by the professional bodies through paper presentations etc. ఇవన్నీ కూడా ప్రొఫెషనల్స్ లోకి వస్తాయి. ప్రొఫెషనల్ లో 30% తీసుకుంటాడు, అవుట్ రీచ్ లో వచ్చి 10%. యాక్టివిటీ అదర్ దాన్ ఇన్స్టిట్యూషన్ లైక్ సచ్ యాజ్ కోఆర్డినేటింగ్, ఆర్గనైజింగ్ ఇండస్ట్రియల్ విజిట్, ఆర్గనైజింగ్ లెక్చర్స్, సెమినార్స్, ఇవన్నీ కూడా మీకు 10% వస్తుంది. ఐఈటీ స్టూడెంట్ మెంబర్షిప్ ఉంటే 15%. ఆన్లైన్ టెస్ట్ ఈ విధంగా జరిగింది. షార్ట్ లిస్టెడ్ అప్లికేషన్ స్టేజ్ 1 విల్ బి ఇన్వైట్ టు ఆల్ ఇండియా ఆన్లైన్ టెస్ట్. స్టేజ్ 1లో మీరు ఎప్పుడైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఆటోమేటిక్గా మిమ్మల్ని
ఆ రీజనల్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్కి మిమ్మల్ని ఇన్వైట్ చేయ ఈమెయిల్ ద్వారా ద ఇంటిమేషన్ మీరు చెప్తారు. ఇక ఈ టెస్ట్ చూడండి, దిస్ ఆన్లైన్ టెస్ట్ ఈజ్ కండక్టెడ్ అక్రాస్ షార్ట్ లిస్టెడ్ అప్లికేషన్ నాలెడ్జ్ ఇన్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్. మీ సబ్జెక్ట్స్లో ఉంటుంది ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. There will be a total approximately 50 multiple choice questions. The top scoring 30 applicants in each region. ఒక్కొక్క రీజియన్ నుంచి టాప్ 30 అప్లికెంట్స్ ని తీసుకుంటారు. అది రీజియన్స్ ఏం చూసినట్లయితే నార్త్, సౌత్ 1, సౌత్ 2, ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ అండ్ వెస్ట్ విల్ బి ప్రోగ్రెస్ టు స్టేజ్ 3 కింద వీరిని పరిగణించడం జరుగుతుంది. ఇది స్టేజ్ 3లోకి వీళ్ళు వస్తారు. Please note the only applicant selected the next round, that is the regional presentation round, will be conducted further and receive an email from us by the 15th July 2024. 15th 2000 కి జూలైకి ఈమెయిల్ మీ ఈమెయిల్ అడ్రస్కి మెయిల్ చేస్తారు వాళ్ళు. అలాగే రీజనల్ రౌండ్స్ స్టేజ్ 3లో అంటే మొత్తం ఇవి చూసినట్లయితే ఈ 4 స్టేజెస్లో జరుగుతుంది ఈ సెలక్షన్. ఫస్ట్ స్టేజ్ అనేది అప్లికేషన్ పెట్టడం, రెండో స్టేజ్ ఆన్లైన్ టెస్ట్ రీజనల్ లెవెల్స్లో జరుగుతుంది. తర్వాత స్టేజ్ 3 వచ్చి రీజనల్ రౌండ్స్లో జరుగుతుంది. రీజనల్ రౌండ్స్లో సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు రీజనల్ ఏ రీజన్ దేనికి చెందుతుందని కూడా ఇచ్చారు. రీజనల్ రౌండ్స్ చూసినట్లయితే ఇన్ దిస్ రీజనల్ లెవెల్ అసెస్మెంట్ the applicant shortlisted from each region will be present in the topic that will be given by the jury members. 5 important societal challenges will be identified and students will be invited to present a technological solution for these. Each region challenge topic will be identified according to current and trending issues identified in the region. The topic will be communicated to the contestant at least 10 days in advance to enable them to prepare. అంటే 10 రోజుల ముందుగానే మీకు ఈ టాపిక్ ఇవ్వడం జరుగుతుంది రీజనల్ రౌండ్స్ లోకి వెళ్ళిన వరకు మాత్రం. దిస్ రౌండ్ విల్ హ్యాపెన్ ఇన్ ద పర్సన్ ఆన్ ద షెడ్యూల్ డేట్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ ఇన్ ఏ సెంట్రల్ సిటీ ఫర్ ఈచ్ రీజియన్. ఆ రీజియన్ నుండి సెంట్రల్ సిటీకి మీకు వెన్యూ ఇవ్వడం జరుగుతుంది. ద వెన్యూ డీటెయిల్స్ అండ్ టైమింగ్స్ విల్ బి కమ్యూనికేటెడ్ టు ద షార్ట్ లిస్టెడ్ స్టూడెంట్స్ ఇన్ అడ్వాన్స్. షార్ట్ లిస్ట్ అయిన స్టూడెంట్స్ కి అడ్వాన్స్ గా వీళ్ళు మెయిల్ చేయడం జరుగుతుంది. ద విన్నర్ ఆఫ్ ద ఈచ్ రీజియన్ విల్ మూవ్ ఆన్ ద నెక్స్ట్ స్టేజ్ నేషనల్ ఫైనల్స్. ఏ రన్నర్ అప్ విల్ ఆల్సో బి ఐడెంటిఫైడ్ అండ్ ఫెసిలిటేట్. నెక్స్ట్ ద రీజనల్ అసెస్మెంట్ విల్ బి కండక్టెడ్ అక్రాస్ 5 రీజియన్స్. ఈ 5 రీజియన్స్ చూసినట్లయితే రీజనల్ లెవెల్స్ లో రీజనల్ నార్త్ ఢిల్లీలోను, రీజనల్ సౌత్ 1 వచ్చి బెంగళూరులోను, రీజనల్ సౌత్ 2 వచ్చి చెన్నైలోను, రీజనల్ ఈస్ట్ ప్లస్ నార్త్ ఈస్ట్ కోల్కతా, రీజనల్ వెస్ట్ వచ్చి ముంబై. ఇవి రీజనల్స్ సెంటర్స్ అన్నమాట. ఈ సిటీస్ లో జరుగుతుంది. నెక్స్ట్ 4th స్టేజ్ నేషనల్ ఫైనల్స్. ద నేషనల్ ఫైనల్స్ ఆఫ్ ద IET India Scholarship Awarded 2024 will be held on 2nd September 2024. The 5 winners from the regional rounds will present their technology solution and vision for the engineering problem chosen in the previous round. These national finalists will be judged on their respective presentations to the national jury and their overall growth throughout their participation in each stage of the scholarship awarded. The applicants will be assessed on their performance and improvement in each round of the scholarship award. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ రకంగా మీరు ప్రెజెంటేషన్ చేసిన టెక్నాలజికల్ సొల్యూషన్స్ సంబంధించిన ప్రెజెంటేషన్స్ అన్ని కూడా ఇక్కడ మరలా మీరు ఫుల్ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నోట్గా ఇచ్చింది ఏమిటంటే ద నేషనల్ ఫైనల్స్ మే ఆల్సో ఇంక్లూడ్ ఏ గ్రూప్ డిస్కషన్. నేషనల్ ఫైనల్స్ లో గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. అండ్ ద టాపిక్ ఫర్ ద జీడీ విల్ బి గివెన్ బై ద జ్యూరీ ఆన్ ద డే ఆఫ్ ద నేషనల్ ఫైనల్స్. అప్పటికప్పుడు నేషనల్ ఫైనల్స్ లో ఆ జ్యూరీ వారు ఏ సబ్జెక్ట్ మీద ఇస్తే ఆ సబ్జెక్ట్ మీద మీరు డిస్కస్ చేయవలసి ఉంటుంది. ద నేషనల్ ఫైనల్స్ విల్ బి హెల్డ్ ఇన్ బెంగళూరు. వెన్యూ డీటెయిల్స్ అండ్ టైమింగ్ విల్ బి కమ్యూనికేటెడ్ టు ది షార్ట్ లిస్టెడ్ స్టూడెంట్స్ ఇన్ అడ్వాన్స్. నేషనల్ ఫైనల్స్ మాత్రం బెంగళూరులో జరుగుతుంది. రీజనల్ మాత్రం ఆయా రీజియన్ సిటీస్ లో జరుగుతుంది. నెక్స్ట్ వన్, వెన్ విల్
ద నేషనల్ ఫైనల్స్ బి హెల్డ్ అని చూసినట్టయితే the national finals IET Indian Scholarship Awarded 2024 will be held on September 2nd, 2024. Is there any age limit for this scholarship award? దీని ముందుగానే చెప్పాను నేను, స్కాలర్షిప్ కి ఏజ్ లిమిట్ ఏమీ లేదు. వాట్ ఆర్ ద సబ్జెక్ట్ సిలబస్ ఆఫ్ ద ఆన్లైన్ టెస్ట్? ఆన్లైన్ టెస్ట్ కి సబ్జెక్టు సిలబస్ చూసినట్లయితే క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ from the following 7 subjects: physics, chemistry, mathematics, mechanical, electrical, electronics and computer science. వీటిలో మల్టిపుల్ చాయిస్ లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. am I required to pay any charges for the scholarship program? ఏమైనా చెల్లించాలా ఫీజు గట్రా అంటే no, the scholarship program is entirely free for any charge at all stages. ఏ ఛార్జ్ లేకుండా ఫైనల్స్ వరకు వెళ్ళచ్చు. ఇది మై డే ఫ్రెండ్స్, ఈ విధంగా ఐఈటీకి సంబంధించిన 10 lakhs అవార్డుకి సంబంధించిన స్కాలర్షిప్ మీరు ఈ విధంగా అటెంప్ట్ చేయొచ్చు. దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చి ఈ నెల అంటే May 31st, 2024. వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్, వెబ్సైట్ లింక్స్ అన్ని కూడా నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియో ఈ ఛానల్లో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటే వాళ్ళకి తప్పనిసరిగా షేర్ చేయండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.